ఈ వారం రాశి ఫలాలు మార్చి 2 2025 నుండి మార్చి 8 2025 వరకు. ఈ వారం మేష రాశి ఫలాలు ఆరోగ్యం మద్యం మాస్ వంటి అనారోగ్యకరమైన ఆహారాలను తినడం వల్ల కడుపు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. శారీరకంగా ఆరోగ్యంగా ఉండేందుకు ఆరోగ్యకరమైన ఆహారం మరియు వ్యాయామం చేపట్టండి. ఆర్థిక పరిస్థితి ఈ వారం ఆర్థిక నష్టాలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులను నియంత్రించడానికి ప్రతి లావాదేవీని జాగ్రత్తగా పరిశీలించండి. అనవసరమైన వ్యయాలు వల్ల డబ్బును వృధా చేయవద్దు. కుటుంబ జీవితం కుటుంబంలో ఒక రహస్యం బయటపడటం వల్ల సమస్యలు రావచ్చు. ఇది మీ వ్యక్తిత్వానికి హాని కలిగించవచ్చు, కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. కుటుంబ సంబంధాలు మెరుగుపరచడానికి సంభాషణను మెరుగుపరచండి. కెరీర్ విద్య పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, కానీ మీ ఆలోచనలు కార్యాచరణకు రావడం కష్టంగా అనిపించవచ్చు. కార్యాలయంలో నిరాశకు గురి కాకుండా సహనంగా వ్యవహరించండి. కొత్త పుస్తకాలు కొనుగోలు చేసే ముందు అవసరం ఉందా అనే విషయాన్ని బాగా పరిశీలించండి. గ్రహాల ప్రభావం రాహువు 12వ ఇంట్లో ఉండడం వల్ల మీ రహస్యాలు బయటపడే అవకాశం ఉంది. శని 11వ ఇంట్లో ఉండటం వల్ల కెరీర్లో ముందుకు సాగడానికి కొన్ని అవరోధాలు ఎదుర్కొనాల్సి రావచ్చు. పరిహారం ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా శుభ ఫలితాలు పొందవచ్చు. సారాంశం: ఈ వారం ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబంలో సమస్యలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. కెరీర్ విషయంలో శాంతిగా సహనంతో ముందుకు సాగాలి. ఈ వారం వృషభ రాశి ఫలాలు ఆరోగ్యం మానసిక శాంతి మతపరమైన భావనలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులు స్నేహితులతో ధ్యానం పుణ్యక్షేత్ర సందర్శన ప్లాన్ చేయవచ్చు. ఆధ్యాత్మికత మిమ్మల్ని మానసికంగా ప్రశాంతంగా ఉంచుతుంది. ఆర్థిక పరిస్థితి గత ఆర్థిక సమస్యల ప్రభావం ఇంకా కనిపించొచ్చు. డబ్బు ప్రవాహం ఉన్నప్పటికీ దాన్ని సరిగ్గా వినియోగించుకోవడంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అసమర్థత భావనను తొలగించుకుని ఆర్థిక సదుపాయాలను సరైన విధంగా ఉపయోగించుకోండి. కుటుంబ జీవితం బంధువుల సందర్శన వల్ల సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో సమయం గడపడం మీ అనుబంధాన్ని బలోపేతం చేస్తుంది. వారితో అందమైన సంభాషణలు చిన్న ప్రయాణాలు కుటుంబ సంబంధాలను మెరుగుపరుచుతాయి. కెరీర్ విద్య ప్రతికూల ఆలోచనలను దూరంగా ఉంచాలి, అవి మీ లక్ష్యాన్ని దూరం చేసే ప్రమాదం ఉంది. విద్యార్థులకు అదృష్టం కలిసి వస్తుంది. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు మంచి సమయం, ఎందుకంటే కష్టపడినంతగా మంచి ఫలితాలు పొందే అవకాశముంది. కెరీర్లో ముందుకు సాగాలంటే ఆత్మవిశ్వాసంతో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలి. వివాహ జీవితం వివాహితులకు ఈ వారం గొప్పగా ఉంటుంది. జీవిత భాగస్వామిని సంతోషపెట్టే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఈ వారాంతం వైవాహిక జీవితాన్ని మరింత అనుభూతిపూర్వకంగా మార్చే అవకాశం ఉంది. గ్రహాల ప్రభావం బృహస్పతి మొదటి ఇంట్లో ఉండటం వల్ల మతపరమైన భావనలు పెరుగుతాయి. రాహువు 11వ ఇంట్లో ఉండడం వల్ల బంధువులతో గడిపే సమయం సంతోషాన్ని కలిగిస్తుంది. పరిహారం శనివారం వికలాంగ మహిళలకు అన్నదానం చేయండి, దీని ద్వారా శుభ ఫలితాలు పొందవచ్చు. సారాంశం: ఈ వారం మానసిక ప్రశాంతత, కుటుంబ ఆనందం, విద్యార్థులకు మంచి అవకాశాలు, వివాహితులకు ఆనందకరమైన అనుభూతులు ఉంటాయి. ప్రతికూల ఆలోచనలను దూరంగా ఉంచి ఆర్థిక పరిస్థితిని సమర్థవంతంగా నిర్వహించాలి. ఈ వారం మిథున రాశి ఫలాలు ఆరోగ్యం మానసిక స్థితి సమాజంలో ప్రభావశీలుల్ని కలవడానికి మీరు అధిక శక్తిని వినియోగిస్తారు, అయితే ఆరోగ్యాన్ని ప్రాధాన్యతగా పెట్టాలి. శారీరక మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించండి. ఆర్థిక ఉద్యోగ స్థితి
గత కృషికి అనుగుణంగా ఉద్యోగస్తులకు లాభాలు వస్తాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు రావచ్చు, కాబట్టి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ లేదా ప్రమోషన్ వచ్చే అవకాశముంది. కుటుంబ వ్యక్తిగత జీవితం, కొత్త ప్రాజెక్టుల కోసం తల్లిదండ్రుల మద్దతు తీసుకోవడానికి ఇది మంచి సమయం. కుటుంబ సభ్యులతో అనుబంధాన్ని పెంచుకోవాలి, తద్వారా మీ ప్రణాళికలకు వారి మద్దతు పొందొచ్చు. జీవిత భాగస్వామి కొంత వెనుకంజ వేయవచ్చు, దీనివల్ల మనసు కలత చెందొచ్చు. కెరీర్ విద్య, ఒకటి కంటే ఎక్కువ పనుల బాధ్యత తీసుకోవడం వల్ల మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అనుకూలమైన సమయం. ఇంకాస్త కృషి పెంచితే మంచి ఫలితాలు పొందవచ్చు. గ్రహాల ప్రభావం, కేతువు 4వ ఇంట్లో ఉండటం వల్ల సామాజిక పరిచయాలు పెరుగుతాయి. శని 9వ ఇంట్లో ఉండటం వల్ల ఉద్యోగస్తులకు గత కృషికి మంచి ప్రతిఫలం లభించే అవకాశం. పరిహారం: మంగళవారం గణేశుడికి యజ్ఞహవనం చేయండి, దీనివల్ల శుభ ఫలితాలు పొందవచ్చు. సారాంశం: ఈ వారం ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి, ఉద్యోగంలో కొత్త అవకాశాలు రావచ్చు, కుటుంబ సభ్యుల మద్దతు పొందేందుకు ప్రయత్నించాలి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అదృష్టకరమైన సమయం. ఈ వారం కర్కాటక రాశి ఫలాలు. ఆరోగ్యం, మానసిక స్థితి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి, ఎందుకంటే ఇది కొంతసేపు ప్రతికూలంగా ఉండవచ్చు. పనిలో ఒత్తిడి పెరిగినా మనసును అదుపులో ఉంచడం ముఖ్యం. ఇంట్లో కలతల కారణంగా మనసు బాధపడొచ్చు, కాబట్టి అవసరమైన చర్యలు తీసుకోండి. ఆర్థిక ఉద్యోగ స్థితి. మునుపటి కృషికి ఫలితం దక్కే అవకాశం ఉంది. రుణ భారం తగ్గించుకునే సమయం. పనిభారం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని సమర్థంగా నిర్వహించాలి. కుటుంబ వ్యక్తిగత జీవితం. ఇంట్లో కలహాలు జరిగే అవకాశముంది, కాబట్టి చూసి మాట్లాడటం మంచిది. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడే అవకాశం ఉంది. 9వ ఇంట్లో రాహువు ఉండటంతో కుటుంబ సమస్యలతో కొంత నిరాశ కలగవచ్చు. కెరీర్ విద్య. విద్యార్థులు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, లేకపోతే విద్యపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. ప్రస్తుతం కష్టపడి చదివితే భవిష్యత్లో మంచి ఫలితాలు పొందగలరు. గ్రహాల ప్రభావం. శని 8వ ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ అవసరం. రాహువు 9వ ఇంట్లో ఉండటం వల్ల ఇంట్లో కలహాలు లేదా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే సంఘటనలు జరగవచ్చు. పరిహారం: ప్రతిరోజు లింగాష్టకం జపించడం మానసిక ప్రశాంతత, ఆరోగ్యానికి మంచిది. సారాంశం: ఈ వారం ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. పనిలో ఒత్తిడిని సమర్థంగా నిర్వహించాలి, ఇంట్లో పరిస్థితులను ప్రశాంతంగా ఎదుర్కోవాలి. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడే అవకాశం ఉంది. ఈ వారం సింహరాశి ఫలాలు. ఆరోగ్యం, శారీరక స్థితి. మీ ఆరోగ్యం సాధారణంగా మెరుగుపడే సూచనలు ఉన్నాయి. అయితే ప్రయాణాల వల్ల ఒత్తిడి, అలసట వచ్చే అవకాశం ఉంది, కాబట్టి అవసరమైన ప్రయాణాలను మాత్రమే చేయండి. మీ శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోగలరు. ఆర్థిక ఉద్యోగ స్థితి. కొత్త ఆదాయ వనరులను అన్వేషించే అవకాశం ఉంది. అయితే అప్రమత్తంగా ఉండి నిపుణుల సలహాతో మాత్రమే పెట్టుబడులు పెట్టడం మంచిది. 10వ బృహస్పతి ప్రభావంతో కార్యాలయంలో మీ పనులు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉంది. కుటుంబ వ్యక్తిగత జీవితం. గతంలో కుటుంబ సభ్యులతో ఉన్న అపార్థాలు తొలగిపోవచ్చు, దీనివల్ల ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ అవి త్వరగా పరిష్కారమవుతాయి. మీరు కుటుంబంతో సమయాన్ని గడిపి రిలాక్స్ అవ్వవచ్చు. విద్య, పోటీ పరీక్షలు. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. సోమరితనం దూరంగా ఉంచి శారీరక శ్రమ కూడా చేయాలి, అప్పుడు విజయావకాశాలు మెరుగుపడతాయి. గ్రహాల ప్రభావం. రాహువు 8వ ఇంట్లో ఉండటం వల్ల
పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బృహస్పతి 10వ ఇంట్లో ఉండటం వల్ల కార్యాలయంలో అవకాశాలు మీకు అనుకూలంగా ఉండొచ్చు. పరిహారం: ప్రతిరోజు ఆదిత్య హృదయం పఠించడం మంచిది. ఇది శారీరక, మానసిక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. సారాంశం: ఈ వారం ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలి, పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి, కుటుంబ సంబంధాలను మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు ఉన్నప్పటికీ అవి పరిష్కారమవుతాయి. ఈ వారం కన్యా రాశి ఫలాలు: ఆరోగ్యం జీవనశైలి: మసాలా మరియు కాల్చిన ఆహారం తినడం వల్ల ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సంపూర్ణ పోషకాహారాన్ని తీసుకోవాలి. అలాగే వ్యాయామం, యోగా చేయడం మంచిది. ఆర్థిక వ్యాపార స్థితి: వ్యాపార విస్తరణ కోసం రుణం తీసుకోవాలని మీరు ఆలోచించవచ్చు. బ్యాంక్ లేదా ఇతర సంస్థల నుండి రుణం పొందే అవకాశముంది, కానీ లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సామాజిక జీవితం: పాత సంబంధాలను తిరిగి మెరుగుపర్చుకునే మంచి అవకాశం ఉంటుంది. బంధువులు, స్నేహితులతో మరింత అనుబంధాన్ని పెంచుకోవచ్చు. అపోహలకు లోను కాకుండా సంయమనంతో వ్యవహరించాలి. ఉద్యోగ విద్యా రంగం: ఈ వారం మీ కృషికి తగిన ఫలితాలు పొందుతారు. విద్యార్థులకు సమస్యలు తక్కువగా ఉంటాయి. ఒత్తిడిని దూరంగా ఉంచుకుని అధ్యయనాన్ని మరింత ప్రభావవంతంగా కొనసాగించగలరు. వివాహితులకు కాపుర జీవితంలో శృంగారభరితమైన అనుభవాలు ఎదురుకావచ్చు. జీవిత భాగస్వామి మద్దతుతో మీ సంబంధం మరింత బలపడే అవకాశం ఉంది. గ్రహాల ప్రభావం: 7వ ఇంట్లో చంద్రుడు ఉండటం వల్ల వ్యాపార విస్తరణలో రుణం తీసుకునే ఆలోచన ఉంటుంది. 9వ ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల బంధువులతో సంబంధాలను మెరుగుపరుచుకోవచ్చు. పరిహారం: ప్రతిరోజు విష్ణు సహస్రనామం పఠించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. సారాంశం: ఈ వారం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యం. ఆర్థిక నిర్ణయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. బంధువులతో సంబంధాలను పటిష్టం చేసుకోవచ్చు. అలాగే కుటుంబ జీవితంలో శృంగారం, ఆనందం పెరుగుతాయి. ఈ వారం తులా రాశి ఫలాలు: ఆరోగ్యం జీవనశైలి: అవయవాలలో నొప్పి లేదా ఉద్రిక్తతకు సంబంధించి కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మరియు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు. యోగా మరియు వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఆర్థిక వ్యాపార స్థితి: త్వరగా డబ్బు సంపాదించేందుకు అక్రమ మార్గాలను ఎంచుకోవద్దు, ఎందుకంటే ఇది నష్టానికి దారితీస్తుంది. రుణం కోసం గతంలో దరఖాస్తు చేసిన వారు ఈ వారం మంజూరయ్యే అవకాశం ఉంది. పెట్టుబడులను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలి. కుటుంబ సామాజిక జీవితం: పిల్లల ప్రవర్తన కొంత సమస్యాత్మకంగా ఉండవచ్చు. కోపంగా కాకుండా ప్రేమగా వారిని మార్గనిర్దేశం చేయాలి. మీ ప్రియమైన వారితో సమయాన్ని గడపడం అవసరం, ఇది మీ అనుబంధాన్ని మరింత బలపరుచుతుంది. ఉద్యోగ విద్యా రంగం: కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఇది మంచి సమయం. ఇంటర్నెట్ ద్వారా నేర్చుకోవడానికి ప్రయత్నించాలి, కానీ సోషల్ మీడియా ద్వారా సమయాన్ని వృధా చేయకుండా ఉండాలి. కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం భవిష్యత్తులో ప్రయోజనకరం అవుతుంది. గ్రహాల ప్రభావం: కేతువు 12వ ఇంట్లో ఉండటం వల్ల త్వరగా డబ్బు సంపాదించేందుకు ప్రయత్నిస్తే అనవసరమైన సమస్యలు ఎదురుకావచ్చు. బృహస్పతి 8వ ఇంట్లో ఉండటం వల్ల రుణం తీసుకుని వ్యాపారం అభివృద్ధి చేసేవారికి ఇది మంచి సమయం. పరిహారం: ప్రతిరోజు 43 సార్లు ఓం కేతవే నమః అని జపించడం ద్వారా అనుకూల ఫలితాలు పొందవచ్చు. సారాంశం: ఈ వారం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, తొందరపాటుగా డబ్బు సంపాదించేందుకు ప్రయత్నించకూడదు. వ్యాపార పెట్టుబడులకు అనుకూల సమయం. పిల్లల ప్రవర్తన పట్ల ఓర్పుగా వ్యవహరించాలి, అలాగే కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం మేలవుతుంది. ఈ వారం వృశ్చిక రాశి ఫలాలు: ఈ వారం మీపై శ్రమ అధికంగా ఉండే అవకాశం ఉంది.
కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ విశ్రాంతి తీసుకోవడం మర్చిపోవద్దు. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి ఆనందకరమైన క్షణాలను గడపడం మీలో ఉత్సాహాన్ని పెంచుతుంది, అలాగే పనిలో సామర్థ్యాన్ని మెరుగుపరిచే అవకాశాలను అందిస్తుంది. ఈ వారం పెట్టుబడుల కోసం అనుకూలంగా ఉంటుంది. ధరలు పెరిగే అవకాశమున్న వస్తువులు, ముఖ్యంగా బంగారు ఆభరణాలు, ఇల్లు లేదా భూమిలో పెట్టుబడి పెట్టడం భవిష్యత్తులో మంచి లాభాలను తెస్తుంది. కుటుంబంతో కలిసి మతయాత్రకు వెళ్లే అవకాశముంది. ఇది కుటుంబ శాంతిని, సభ్యుల మధ్య అనుబంధాన్ని పెంపొందించేందుకు సహాయపడుతుంది. మీ తల్లిదండ్రులు కూడా మీ వ్యవహార శైలితో సంతోషిస్తారు. ఇంతేకాకుండా ఈ వారం కుటుంబ సమస్యలు మీ కెరీర్పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒత్తిడిని తగ్గించుకుని పరిస్థితిని నియంత్రించుకునే ప్రయత్నం చేయడం మంచిది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది అనుకూలమైన సమయం. అయితే విజయం సాధించాలనుకుంటే ఒంటరిగా కష్టపడటానికి బదులుగా ఇతరుల సహాయాన్ని కూడా తీసుకోవడం ఉత్తమం. చంద్రుని ప్రభావం కారణంగా ఈ వారం ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల సమయం. కుటుంబంలో ఎదురవుతున్న కొన్ని సమస్యలు స్థిరత్వంలో అంతరాయాన్ని కలిగించే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా వ్యవహరించాలి. పరిహారం: మంగళవారం పేదవారికి బార్లీ దానం చేయండి. ఈ వారం ధనుస్సు రాశి ఫలాలు. ఈ వారం మీ ఆరోగ్య స్థితి గతంతో మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. ఇది మీలో ఉల్లాసాన్ని పెంచుతుంది. మీ ఉల్లాసభరితమైన స్వభావం వల్ల ఇతరులతో సరదాగా మిళితమయ్యే అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఏదైనా శుభకార్యాన్ని లేదా ఫంక్షన్ను నిర్వహించాల్సి రావచ్చు. దీనివల్ల ఆర్థిక వ్యయాలు పెరిగి కొంత ఒత్తిడికి గురయ్యే పరిస్థితి ఏర్పడవచ్చు. కుటుంబ సభ్యులతో సంబంధాలలో అపోహలు లేకుండా ఉండటం మంచిది. వారి ప్రవర్తనను అనుమానించే ముందు వారు ఎదుర్కొంటున్న ఒత్తిడిని అర్థం చేసుకుని వారికి సహాయం చేయడానికి ప్రయత్నించండి. ఈ వారం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కొంత ఒత్తిడిని అనుభవించవచ్చు. వారం మధ్యలో ప్రత్యేకంగా చదువుపై ఏకాగ్రత కొంత తగ్గొచ్చు. అయితే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగాలి. వ్యక్తిగత జీవితంలో కొన్ని విభేదాలు తలెత్తే అవకాశముంది. మీ జీవిత భాగస్వామి మీ స్వభావం లేదా అలవాట్లలో ఏదైనా అంశం వల్ల అసంతృప్తిగా ఉండవచ్చు. చిన్న విషయాలను విస్తరించకుండా అర్థవంతమైన సంభాషణ ద్వారా పరిష్కరించుకోవడం ఉత్తమం. చంద్రుని ప్రభావంతో రాహువు 4వ ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక పరిస్థితి కొంత అస్థిరంగా మారే అవకాశం ఉంది. ఖర్చులను నియంత్రించుకోవడంతో పాటు మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు సానుకూల దృక్పథాన్ని అలవరుచుకోవడం అవసరం. పరిహారం: ప్రతిరోజు 21 సార్లు ఓం గురవే నమః అని జపించండి. ఈ వారం మకర రాశి ఫలాలు. ఈ వారం కొన్ని ఆరోగ్య సమస్యలు మీ పనిని నిరోధించే అవకాశం ఉంది. అయితే ఆందోళన చెందకుండా ధైర్యంగా ఎదుర్కొనండి. ప్రతికూల పరిస్థితులు మిమ్మల్ని మానసికంగా బలహీనపరచకూడదని, శారీరక ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీయకూడదని జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా ఈ వారం మీకు మంచి అవకాశాలను అందించవచ్చు. మీ ఆదాయానికి మంచి పెరుగుదల కనిపించే అవకాశం ఉంది. దీని ద్వారా మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల నుంచి బయటపడగలుగుతారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న కుటుంబంలోని వృద్ధ సభ్యులకు ఉపశమనం లభించవచ్చు. ఇది ఇంటి వాతావరణాన్ని సంతోషకరంగా మార్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి సాయంత్రం లేదా భోజన సమయాన్ని ఆనందించేందుకు ప్రయత్నించండి. ఇది మిమ్మల్ని ఉల్లాసంగా ఉంచుతుంది. కెరీర్ పరంగా మీకోసం ఈ వారం చాలా కీలకం. మీకు కొత్త అవకాశాలు లభించేందుకు అవకాశమున్నందున మనోధైర్యాన్ని కోల్పోకుండా మెలకువగా ఉండాలి. విద్యార్థులకు ఈ వారం ఉపాధ్యాయులు,
తల్లిదండ్రుల సహాయం లభిస్తుంది. మీరు వారితో సమన్వయం చేసుకుంటే మీకు ఎదురుగా ఉన్న అడ్డంకులను సులభంగా అధిగమించగలుగుతారు. చంద్రుని ప్రభావంతో 9వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు మీ పనిని ఆలస్యం చేసే అవకాశముంది. అయితే బృహస్పతి 5వ ఇంట్లో ఉండటం వల్ల ఆర్థికంగా కొన్ని అనుకూల పరిణామాలు జరిగే సూచనలున్నాయి. పరిహారం: శనివారం వికలాంగులకు అన్నదానం చేయండి. ఈ వారం కుంభరాశి ఫలాలు. ఈ వారం ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మీ ఆహారాన్ని మెరుగుపరచకపోతే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి రావచ్చు. అలాగే ఖర్చులను నియంత్రించేందుకు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే రాబోయే రోజుల్లో ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి రావచ్చు. మీరు మీ అభిప్రాయాలను స్నేహితులు, కుటుంబ సభ్యులపై బలవంతంగా రుద్దకూడదు. అలా చేయడం వల్ల అనవసరమైన వివాదాలు ఏర్పడే అవకాశముంది. బదులుగా వారి భావాలను గౌరవించి సమర్థవంతమైన సంభాషణకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. వ్యాపారం చేసేవారికి ఈ వారం విస్తరణ అవకాశాలు కనిపించవచ్చు. మీ పెద్ద తోబుట్టువులు మీకు ఏదైనా ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకునేలా సహాయపడతారు. ఇది మిమ్మల్ని మానసిక ఒత్తిడిలో నుంచి బయటపడేలా చేస్తుంది. విద్యార్థులు కేవలం పాఠశాల చదువులకే పరిమితం కాకుండా సృజనాత్మకత పెంపొందించే ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటే బాగా ప్రయోజనం ఉంటుందని సూచించబడింది. వివాహితుల కోసం ఈ వారం ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. మీరు మరియు మీ జీవిత భాగస్వామి మధ్య అనర్థాల్లేకుండా మంచి సమయాన్ని గడపగలుగుతారు. చంద్రుని ప్రభావంతో కేతువు 8వ ఇంట్లో ఉండడం వల్ల ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. పరిహారం: ప్రతిరోజు 44 సార్లు ఓం శనైశ్చరాయ నమః అని జపించండి. ఈ వారం మీన రాశి ఫలాలు. ఆరోగ్యపరంగా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. పెద్దగా సమస్యలు ఎదుర్కొనాల్సిన అవసరం లేకపోవడంతో ఈ సమయాన్ని మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఆనందంగా గడపండి. ఆర్థిక విషయాల్లో ఈ వారం ప్రారంభం కొంత స్థిరంగా ఉంటుంది, కానీ వారం చివరిలో అనివార్య కారణాలతో ఖర్చులు పెరిగే అవకాశముంది. దాంతో మీరు ఆర్థిక ఒత్తిడిని అనుభవించవచ్చు. అలాంటి పరిస్థితులను నివారించేందుకు ప్రారంభం నుంచే ఖర్చులను సమర్థవంతంగా నియంత్రించండి. కార్యాలయంలో ఎదురయ్యే కొన్ని ప్రతికూల పరిణామాలు మీ కుటుంబ జీవనంపై ప్రభావం చూపవచ్చు. ఇది మిమ్మల్ని ఒత్తిడికి గురిచేసే అవకాశం ఉంది. అయితే వృత్తిపరంగా ఈ వారం మిమ్మల్ని ఆనందింపజేస్తుంది. మీరు అనుకున్న పదోన్నతికి చేరుకునే అవకాశం ఉండటంతో మీ శ్రమ, అంకితభావం ఫలితాన్నిస్తుంది. కావున మీ ఆశయాలను మీ పై అధికారులకు స్పష్టంగా తెలియజేయడం మేలుగా ఉంటుంది. విద్యార్థులు ఈ వారం చదువుపై పూర్తిగా దృష్టి పెట్టడం అవసరం. ఇతర కార్యక్రమాలపై ఎక్కువ సమయం వెచ్చిస్తే రాబోయే పరీక్షల్లో తగిన ఫలితాలను పొందడం కష్టమవుతుందనే సూచన ఉంది. కాబట్టి చదువుపై శ్రద్ధ పెంచి లక్ష్యాన్ని మర్చిపోకుండా ముందుకు సాగండి. చంద్రుని ప్రభావంతో బృహస్పతి 3వ ఇంట్లో ఉండటం వల్ల వారం ప్రారంభంలో ఆర్థిక విషయాల్లో కొంత సానుకూలత కనిపించినా చివరిలో మాత్రం అదుపులేని ఖర్చుల ద్వారా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. పరిహారం: గురువారం వృద్ధ బ్రాహ్మణునికి దానం చేయండి.